మాట్లాడడానికి నేను, అలాగే ఒక దాన్ని ఏమంటారు సెక్యూరిటీ పర్పస్ లోపల ప్రాబ్లం అని ఈ వార్తలు చూసిన ఒక మాజీ చీఫ్ ఇంజనీర్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. నేను ఎప్పుడూ నివేదిక ఇచ్చానండి, అక్కడ కనుక ఏది దాన్ని ఏమంటారు గ్యాస్ కనుక పేలిందంటే అంతకుముందు 3-4 సార్లు ప్రమాదాలు జరిగినాయి, దానివల్ల ఏదైనా బండ కనుక వెళ్తే మూల విరాట్ దాకా ఇబ్బంది అవుతుందండి అని చెప్పినటువంటి సందర్భం. ఇదంతా పెట్టి నేను ఇట్లా సెక్యూరిటీ థ్రెట్ ఏంటి స్వామివారికి ఎప్పుడో నివేదికలు ఇస్తే ఎట్లా ఆ నివేదిక కాపీ ఇవన్నీ నేను ప్రొజెక్ట్ చేశాక అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగం పండితులందరినీ కూర్చుని చర్చించి ఆ రోజున తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఇవాళ పోటు మాత్రం లోపల ఉంటుంది, తయారీ లడ్డు ఆ బూందీ గీందీ ఇదంతా కూడా బయట ఉంటుంది పొయ్య, ఈవెన్ 4-5 కౌంటర్లు పెట్టడం ఇదంతా. ఇది నాకేమన్నా తెలుసా, నేను తిరుపతి కాదు కదా, అప్పుడప్పుడు దర్శనానికి వెళ్ళిన వాడినే కదా. ఇదంతా నాకు భగవంతుడు నాలో కలిగించినటువంటి ఒక ఫీల్. అంటే నాకు ఇదేంటి అనే ఒక ప్రశ్న నా మెదడులో రేగింది. ఆ ప్రశ్నకి సమాధానం ఆటోమేటిక్గా అయ్యే వచ్చినాయి, 1 by 1. వీళ్ళని అడగాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఇదంతా మానసికంగా నాకు తెలియని అంశంలో ఒక ఆలోచన రేకెత్తించడానికి కారణమైంది భగవంతుడే. ఆ ఆధారాలతో సహా అధికారి నా దగ్గర, నేను ఎవరో కూడా తెలియదు ఆయనకి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఎప్పుడో రిటైర్ అయిపోయిన ఇంజనీర్ ఆయన. అట్లాంటి మనిషి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నాకు ఆఫీస్కి వచ్చి ఇచ్చాడంటే అది భగవంతుడు పంపించినట్టే కదా. అట్లాగే అన్నప్రసాదాలకు సంబంధించి అక్కడ చూస్తే